హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం మెడికో రచనారెడ్డి అనుమానాస్పద రీతిలో మృతి చెందడం చూస్తున్నాం. ఇది కాస్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు ఏం జరిగింది? కొంతమంది సూసైడ్ అంటున్నారు, కొంతమంది హత్య చేశారని చెప్తున్నారు. మరి దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు మేడం? ఇప్పుడు ఆమె డాక్టర్ రచన రెడ్డి. అవును, డాక్టర్ అయిపోయింది, పీజీ చేస్తుంది, సెకండ్ ఇయర్. ఇంకొక 1 year అయిపోతే తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేసిన, అంటే డాక్టర్ రచనారెడ్డి ఎండి అవ్వాల్సిన అమ్మాయి. ఈలోపు తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూశారు. ఎండి రచనారెడ్డి అవటానికంటే ముందు శ్రీమతి రచనారెడ్డి అవుతున్న పరిస్థితి. అయితే ఆత్మహత్యలు ఏవి కూడా ఆత్మహత్యలుగానే చూస్తే మనం పొరపాటు పడతాం. ఆత్మహత్యలు అలా జరుగుతూనే ఉంటాయి. ఆత్మహత్యల్ని కూడా హత్యలుగానే పరిగణిస్తేనే మనకి సరైన సమాధానాలు దొరుకుతాయి. హత్యకి ఆత్మహత్యకి తేడా చాలా సన్నని గీతే ఉండొచ్చు. ఆత్మహత్య అంటే వాళ్ళకి వాళ్ళు చేసుకునేది, హత్య అంటే పక్క వాళ్ళు చేసేది అని. కానీ పక్క వ్యక్తి చంపితేనేమో హత్య అంటారు, వాళ్ళకి వాళ్ళు చచ్చిపోతేనేమో ఆత్మహత్య అంటారు కదా. కానీ మరి ఈ ఆత్మహత్యకి దారితీసే పరిస్థితుల గురించి కనుక మనం ఆలోచిస్తే అది కూడా హత్యే. ఎవరైనా ఎందుకు చనిపోవాలనుకుంటారు? ఇప్పుడు మీకు నాకు ఏదో సందర్భంలో అనిపించొచ్చేమో, కొంతమంది ప్రయత్నాలు కూడా చేయొచ్చు. అసలు ఒక్కసారైనా చనిపోవాలి అనే పరిస్థితి రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అది అరుదేమో. కానీ ఎందుకంటే పేరెంట్స్ తోటి ఇబ్బందులు ఉంటాయి, స్నేహితులతో మనస్పర్ధలు ఉంటాయి, అలాగే తను ఒకటి చదువుకోవాలి అనుకుంటే ఇంకొకటి చదవమనే తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల కావచ్చు, అలాగే చేస్తున్న వ్యాపారాల వల్ల కావచ్చు. ఇప్పుడు ఈ మెడికల్ దీని గురించి చూసుకుంటే ఇంటర్మీడియట్ వరకు వీళ్ళు చాలా ఒత్తిడితో చదువుతారు. చాలా కష్టంగా ఎంట్రన్స్ రాయడం అంటే అదేమి అంత మామూలైన విషయం కాదు. మరి ఆ ఎంట్రన్స్లో సీట్లు సంపాదించి డాక్టర్ చేరిన తర్వాత సీనియర్స్ వల్ల ఇబ్బంది పడి కానీ, ప్రొఫెసర్ల వల్ల ఇబ్బంది పడి కానీ, పక్కన తనతో పాటు స్టూడెంట్స్ తోటి ఇబ్బందులు పడి, రకరకాల కారణాలతోటి ప్రతి సంవత్సరము ప్రతి కాలేజీలోనూ కనీసం ఒక 2-3 ఆత్మహత్యలు ఉంటాయి. అంటే ప్రతి కాలేజీలో, అంటే భారతదేశంలో ఎన్ని కాలేజీలు ఉంటే అన్ని కాలేజీలు లెక్కేస్తే గనక మనకి ఆ లెక్క ప్రకారం చూస్తే ఎన్ని ఆత్మహత్యలు ఉంటాయి. సరే, ఇది ఒక వ్యక్తి. ఇప్పుడు మనం ఇందాక ఆత్మహత్యల కారణాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ కారణాలు ఏ కారణమైనా కావచ్చు, ఆ కారణం వల్ల వాళ్ళు హత్య చేయబడ్డారని చెప్పాలి. ఒక వ్యక్తి చేశాడా, కారణం చేసిందా, అది వేరే విషయం. వీళ్ళైతే చనిపోయారు. మరి ఈ అమ్మాయి విషయం చూసుకుంటే కనుక ఎంబీబీఎస్ చేసింది, తర్వాత పీజీ చేస్తూ ఉంది, పెళ్లి సంబంధం చూశారు ఇంట్లో వాళ్ళు. మనకి ఒక క్లూ దొరుకుతున్నది ఏంటి అంటే, ఎవరైతే అబ్బాయిని తల్లిదండ్రులు చూసి పెళ్లి సంబంధం కుదిర్చారో, ఎంగేజ్మెంట్ అయిందో, అతనితోటి మనస్పర్ధలు అనేది ఒక కారణం బయటకు వచ్చింది. మరి ఇప్పుడు ఈ మనస్పర్ధలు వచ్చిన కారణంగా చనిపోవాలా? చనిపోవడమే పరిష్కారమా? ఎందుకు చనిపోవాలనుకుంది? ఆ అబ్బాయితో మనస్పర్ధలు వచ్చినంత మాత్రాన ఎంగేజ్మెంట్ని కాదనుకుంటే తప్పేంటి? అనుకోవచ్చు కదా. జీవితంలో దొరికే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే దొరుకుతారనే లేదు కదా. ఇప్పుడు ఒక జీవితంలో ఒకే పెళ్ళి, ఒక వ్యక్తికి ఒక్కరితోనే పెళ్ళి అనేది ఎక్కడా లేదు కదా. మన చట్టం ప్రకారం పెళ్ళి అయితే విడాకులు తీసుకునే హక్కే ఉన్నప్పుడు ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసుకోవడం ఏంటి తప్పు? చేసుకోవచ్చు కదా. కానీ వీళ్ళు ఆలోచన విధానం, ఈ కొంచెం సున్నితంగా ఆలోచించేవాళ్ళు ఇటు ఈ పెళ్ళి ఎవరితోటి నిశ్చయమైందో అతన్ని పెళ్లి చేసుకుంటే వచ్చే ఇబ్బందులు బేరీ చేసుకుంటారు. ఈ పెళ్ళిని కాదు అంటే కనుక తల్లిదండ్రులు ఎలా రిసీవ్ చేసుకుంటారో, తల్లిదండ్రుల అభిప్రాయాన్ని కాదనటం ఎట్లా
తల్లిదండ్రులను బాధ పెట్టడం ఎట్లా అని ఆలోచించే ఈ ఆలోచనలు, ఈ రెండు సరిపోనట్లు ఇంటర్న్షిప్. ఇది మామూలు ఆషామాషి వ్యవహారం కాదు. ఒక విద్యార్థి పీజీ స్టూడెంటు కావచ్చు, ఎంబీబీఎస్ స్టూడెంటు, ఆ ఒక్క పని ఒత్తిడి కావచ్చు, ఆ ఒక్క పరిస్థితులను మేనేజ్ చేసుకోవడమే కష్టమైన పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఏ మంచి మ్యాచ్ దొరికిందనో, లేకపోతే ఆ అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇప్పుడు రేపొద్దున ఈ అమ్మాయి అమెరికా వెళ్ళి అక్కడ ఎగ్జామ్స్ రాసుకొని స్థిరపడుతుంది అని ఎంబీబీఎస్ చదివే అమ్మాయిలకు కూడా పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడే ఎండీ చేస్తుంది కాబట్టి దాదాపు ఇక్కడే స్థిరపడే అవకాశం కూడా ఉండొచ్చు. మరి అతనితో ఉన్న ఇబ్బంది ఏంటి అనేది తెలియాల్సిన మాట అయితే ఉంది. కానీ ఎందుకు చెప్తారు? ఇప్పుడు పెళ్ళి తరువాత 7 సంవత్సరాల లోపు అది సహజ మరణం అయినప్పటికీ కూడా కుటుంబ వేధింపులు కారణం కావచ్చా అనే ఒక ఆధారంతో ఆ కేసు గురించి ఆలోచించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారనుకోండి, అది సహజ మరణమే అయినప్పటికీ కూడా 7 సంవత్సరాల వరకు మా వల్ల ఏమీ కాలేదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అత్తమామలది, భర్త మీద ఉంటుంది. ఇప్పుడు ఈ కేసుకు వచ్చేసరికి ఈమెకి ఇంకా పెళ్ళే కాలేదు. ఇప్పుడు అతన్ని తీసుకొచ్చి తల్లిదండ్రులు కంప్లైంట్ చెప్పినా, లేదు ఆమె ఫోను డేటాని ఏమన్నా విశ్లేషణ చేస్తే ఏదైనా అనుమానాస్పదంగా అనిపించినా అతన్ని అడిగే అవసరం ఉండొచ్చు. కానీ పోలీసులు కానీ చట్టాలు కానీ అంత ఇదిగా విచారణ చేస్తాయా అని అంటే ఆశ్చర్యమే. ఇప్పుడు అసలు ఈ అమ్మాయి ఎందుకు ఈ పని చేసుకుని ఉంటుంది అని అనుకుంటే, మనం ఆ కాలేజీ ఒత్తిడి ఒకటి, అదే సందర్భంలో పెళ్ళి అంటే కాబోయే భర్త ఒక్కడితోనే డీల్ చేయడం ఉండదు. అటువైపు అత్తమామల్ని, అటువైపు ఆడపడుచుల్ని, అటువైపు చుట్టాలని. ఇప్పటి వరకు ఇంట్లో ఎంతో కొంత ఆడపిల్ల అంటే బాగా చూసుకుంటారు కాబట్టి ముద్దు ముచ్చట, కొంచెం ముద్దు చేస్తారు, ఆంక్షలు పెడతారు, అది వేరే విషయం. కానీ ముద్దు చేస్తారు అనే ఉద్దేశం నుంచి ఒక బాధ్యతాయుతమైన పాత్ర పోషించడానికి సిద్ధం కావాల్సిన పరిస్థితిలో ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది. ఓ పక్క కాలేజీలో ఒత్తిడి, ఇక అసలు దాని గురించి చెప్పవసరంలా. ప్రొఫెసర్లు పెట్టే ఒత్తిడి ప్రొఫెసర్లు పెడతారు. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మరీ ముఖ్యంగా స్టాఫ్ తక్కువ ఉంటారు, గొడ్డు చాకరీ చేయిస్తారు, డ్యూటీలు ఉంటాయి, పైగా ఎగ్జామ్స్, ఇంటర్నల్స్, ఆ ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ అంటున్నారు, ఇప్పుడు ఇంకా 1 సంవత్సరం చదువుకోవాలి. మరి ఇవన్నీ ఒత్తిళ్ళే. ఆడపిల్లలు చెప్పగలగాలి, తల్లిదండ్రులు ఆలోచించగలగాలి. ఏమవుతుంది ఇప్పుడు? పీజీ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటుంది కదా, కంప్లీట్ అయిన తర్వాత చేసుకుంటుంది కదా అని కొంచెం వాళ్ళకు ఒక స్పేస్ ఇవ్వచ్చు కదండి. ఇప్పుడు కొంతమంది ఆడపిల్లలు ఇక్కడ ఇంజనీరింగ్ చేసి యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేయటానికని వెళ్ళి అక్కడ ఎంఎస్ చేసిన తర్వాత వెంటనే ఉద్యోగాలు కూడా వస్తే పెళ్లి గురించి తొందర పెడుతుంటే క్లియర్ కట్గా చెప్తున్నారు ఆడపిల్లలు. మేము ఇప్పటి వరకు చాలా ఒత్తిడి చూసాం. చదువుకున్నన్ని రోజులు చదువు ఒత్తిడి, చదువు అయిపోయిన తర్వాత అమెరికా వచ్చేసాం. అమెరికా కూడా ఊరికే పిలవగా మేము వస్తామండి అంటే ఏం రానివ్వరు కదా, దాని ఎగ్జాములు దానికి ఉంటాయి కదా. ఆ ఎగ్జాములు రాసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ వాతావరణంలో తల్లిదండ్రులు లేకుండా అక్కడ ఎంఎస్ కంప్లీట్ చేసుకోవాలి. ఎంఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం టెన్షను, ఉద్యోగం వస్తుంది. ఈ మొత్తం కూడా ఒక రకంగా చూసుకుంటే ఒంటరి ప్రయాణమే. ఇది చాయిస్ తల్లిదండ్రులు తీసుకుంటున్నారా పిల్లలు తీసుకుంటున్నారా అనేది వేరే విషయం. వాళ్ళైతే కష్టపడవలసి వస్తుంది కదా. తల్లిదండ్రులు ఇక్కడ ఉండి వాళ్ళకి అవసరమైతే ఫీజులు కడతారు, లేకపోతే డబ్బులు కావాలంటే పంపగలుగుతారు. అంతేగాని అక్కడ ఏదవలసింది వాళ్ళే కదా. సముద్రాలు ఈదుతారా, ఏం చేస్తారా, ఏ కష్టపడతారో వాళ్ళు చేయాల్సిందే కదా. మరి అలాంటప్పుడు ఇంత ఒత్తిళ్ళు అనుభవించిన తర్వాత
ఇప్పుడు పెళ్ళి అంటే మళ్ళీ అసలు మాకు కొంచెం ఊపిరి బ్రీతింగ్ స్పేస్ అంటాం కదా, ఊపిరి తీసుకోవడం, ఆ ఊపిరి తీసుకునే సమయం కావాలి అని ఆడపిల్లలు కొంతమంది అడుగుతున్నారు. తల్లిదండ్రులు ఆలోచించాలి అసలు ఇక్కడ. పోనీ తల్లిదండ్రులు ఆలోచించకపోయినా ఈ అమ్మాయి అయినా నాకు ఇప్పుడే పెళ్ళి కాదు, నా చదువు అయిన తర్వాత అని. అంటే ఈ ఒత్తిడిని తట్టుకోలేని అమ్మాయి తల్లిదండ్రులకి ఆ మాత్రం ఎలా చెప్తుంది అనే ఒక ఆలోచన కూడా వస్తుంది మనకి. అంటే తనలో తాను మదనపడే అమ్మాయి అయి ఉండాలి ఈ అమ్మాయి. లేకపోతే ఎందుకు నేను పెళ్లి చేసుకోను, ఇప్పుడు నా చాయిస్ కాదు, నేను చదువు అయిన తర్వాతే చేసుకుంటాను అని చెప్పినా బాగుండేది. లేదు ఇప్పుడు ఒత్తిడిగా ఉంది, ఈ ఒత్తిడిని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన అయినా ఆ అమ్మాయికి వచ్చి ఉండాలి. పైగా వాళ్ళ బ్రదర్ అనుకుంటా మాట్లాడుతూ ఒత్తిడిలో ఉంది అని చెప్పాడు, డిప్రెషన్లో ఉంది అని చెప్తున్నాడు. మరి అలాంటప్పుడు అసలు ఈ డిప్రెషన్కి మీరు ఏం చేశారు, మిగతా కుటుంబ సభ్యులు మీ సహకారం ఏం అందించారు? ఇప్పుడు డిప్రెషన్ అంటే అదేదో పెద్ద జబ్బు, అసలు ఇంకా మందు లేని జబ్బు అనడానికి లేదు. ఈవేళ ప్రపంచం మొత్తం మీద కొన్ని కోట్ల మంది డిప్రెషన్తో బాధపడుతున్నారు. ఇబ్బంది ఉంటుంది ఖచ్చితంగా. దానికి కుటుంబ సభ్యుల సహకారం కావాలి. అవసరమైతే ఈ సంవత్సరం నేను ఇంటర్న్షిప్ చేయను, నేను నెక్స్ట్ ఇయర్ బ్రేక్ తీసుకుని చేస్తాను అనగలగాలి. కానీ ఏమనిపిస్తుంది అంటే తల్లిదండ్రులకి, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డావు కదా, మళ్ళీ బ్రేక్ వస్తే ఎట్లా, వెంటనే సంపాదించేయాలి. మంచి సంబంధం అని చేస్తారు. ఆ మంచి సంబంధాన్ని ఆస్వాదించగలిగిన పరిస్థితిలో ఆ పాప ఉందా లేదా చూడాలి కదా. ఇప్పుడు 25 సంవత్సరాలు ఈ అమ్మాయికి ఉన్నాయి, పీజీ కంప్లీట్ అవుతుంది అని అంటే ఎక్కడా బ్రేక్ లేకుండా ఈ అమ్మాయి 10th క్లాస్ అయిపోయి, ఇంటర్మీడియట్ అయిపోయి, మెడిసిన్లో సీటు తెచ్చుకొని మెడిసిన్ చేసి, మెడిసిన్లో మళ్ళీ ఇంటర్న్షిప్ చేసి, ఆ తర్వాత పీజీ ఎంట్రన్స్ రాసి, పీజీ 3 ఇయర్స్ సెకండ్ ఇయర్లో ఉంది. అంటే దీని అర్థం ఏంటి అంటే ఎక్కడ బ్రేక్ లేదు, ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా చదువు కొనసాగించింది. మరి ఎంత ఒత్తిడి ఉంటుందని తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి కదా. అసలు ఆ మెడిసిన్ బుక్స్ చూస్తుంటే మనకు భయం వేస్తుంది. చాయిస్ లేని ప్రశ్నలు, ప్రశ్నాపత్రంలో మామూలుగా 10 ప్రశ్నలు ఇచ్చి 5 ప్రశ్నలు రాయండి, 6 ప్రశ్నలు రాయండి, 7 ప్రశ్నలు రాయండి అంటారు మామూలుగా. మెడిసిన్లో చాయిస్ ఉండదు. 10 ప్రశ్నలు ఇస్తే 10 ప్రశ్నలు రాయవలసిందే. అసలు చాయిస్ లేని జీవితం ఏదన్నా ఉంది, చదువు ఏదన్నా ఉంది అంటే అది మెడిసిన్ మాత్రమే. ఏ చాయిస్ ఉండదు వాళ్ళకి. ఇప్పుడు నాకు ఈ డ్యూటీకి నేను రాలేను, నాకు ఒంట్లో బాగలేదు అంటే కుదరదు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేయాలి అంటే ఇంకో అమ్మాయిని తనకు సబ్స్టిట్యూట్గా పెట్టగలగాలి. అది ఈ అమ్మాయి బాధ్యత. ఇప్పుడు 8 మంది డ్యూటీ అవసరం ఉంది, 10 మంది రెడీగా ఉంటే ఎవరన్నా ఒక అమ్మాయి రానంటే, ఒక అబ్బాయి రానంటే ఆ ఇద్దరిలో ఒకళ్ళని వేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అట్లా ఉండదు. 12 మంది అవసరమైన చోట 10 మందే ఉంటారు. ఏ ఒక్కరు మానటానికి ఉండదు. ప్రైవేట్ కాలేజీల్లో మరీ దరిద్రం ఇది. చదువు ఒక ఒత్తిడి. ఇప్పటిదాకా చదివి 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 రుబ్బి 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 ఉంటారు. ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రొఫెసర్ల వేధింపులు, ర్యాగింగ్ ఒక పక్కన. ఒక అమ్మాయి వరంగల్ అనుకుంటా, ప్రీతి చూసాం కదా, ఆ అమ్మాయి కూడా ఇలాగ ఇంజెక్షన్ చేసుకుని చనిపోయింది. ఈ మొత్తం నాకు గమనిస్తే అతనితోటి మనస్పర్ధలు రావడము, అతనుకి ఈ అమ్మాయికి కుదరకపోవడం కంటే కూడా అసలు ఈ తల్లిదండ్రులనే నేను నిందిస్తాను ఈ విషయంలో. ఇప్పుడు మన అమ్మాయి ఎలా ఉంది, మన అబ్బాయి ఎలా ఉన్నాడు, వాళ్ళ డిప్రెషన్, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి ఆలోచించాలి కదా. ఇక డాక్టర్ అంటే అంతా వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు అని తల్లిదండ్రులు అనుకున్నా తప్పే. ఆ అమ్మాయికైనా మెడిసిన్ చదివింది, పీజీ చేస్తుంది అన్నప్పుడు, తను ఒక డిప్రెసివ్ స్టేట్లో ఉన్నప్పుడు ఈ డిప్రెషన్ పోగొట్టుకోవడానికి ఏం చేయాలి అనేది ఉండాలి. మనం ఇంతకుముందు కూడా ఒక విషయం మాట్లాడుకున్నాం, దీపిక పడుకునే విషయం. ఆమె డిప్రెషన్లోకి వెళితే తల్లి చాలా సహకారం అందించింది అని చెప్పి ఆమె డిప్రెషన్కి సంబంధించిన ఒక లివ్ లాఫ్ సొసైటీని ఒక ఫౌండేషన్ పెట్టి దాని ద్వారా డిప్రెషన్ కానీ లేకపోతే ఏ విధమైన మానసిక సమస్య ఉన్నా కానీ దాని మీద అవగాహన కలిగించడమే కాకుండా కౌన్సిలింగ్ ఇవ్వడము, అవసరం అనుకుంటే క్లినికల్ సైకాట్రిస్ట్, అవసరం అనుకుంటే సైకాట్రిక్ మందులు వాడటము, ఇలా రకరకాల సర్వీసెస్ ఉన్నాయి. అంటే మానసిక ఆరోగ్యం గురించి ఒక అవగాహన అనేది మన సమాజంలో లేదు. తల్లిదండ్రులకు అసలే లేదు. ఈ విషయంలో ఖచ్చితంగా తల్లిదండ్రులు నిందించవలసిందే.
వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది వెల్ బీయింగ్ అనేది ఇవాళ చాలా అవసరమైన విషయం. ఈ మానసిక ఆరోగ్యం మీద ప్రభుత్వాలకు కూడా బాధ్యత ఉంది. ప్రభుత్వాలు కూడా అవగాహన కలిగించాలి. అలాగే తల్లిదండ్రులు సరే నీకు అతనితో ఏదో పొసెసివ్నెస్, ఆ షాపింగ్లు, ఆ ఒత్తిడిని ఎదుర్కొంటున్నావు కదా, అవసరమైతే పెళ్ళి ఇంకో 6 నెలలు పోస్ట్పోన్ చేసుకుందాం అనుకోవచ్చు. ఈ పాప చదువు అయిపోయే వరకు, ఆ ఇంటర్న్షిప్ అయిపోయాక చేసుకోవచ్చు. అదేం పెద్ద కష్టం కాదు. లేదు అంటే కనుక అతనితోనే తనకి కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి అని అనిపించినప్పుడు మేమేం బాధపడము, మేమేం భయపడము, నీ ఇష్టం అమ్మా, నువ్వు ఒకవేళ బ్రేక్ చేసుకుందామా, ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుందామా అని మాట్లాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. వాళ్ళ తల్లిదండ్రులకి ఆ మాత్రం బాధ్యత లేకపోతే వాళ్ళు పిల్లల మీద ఒత్తిడి పెట్టడం మానేయాలి. ఇప్పుడు చూడండి, పెళ్లి తర్వాత బ్రేక్ అవుతున్నాయి. పెళ్ళైన 3వ రోజు 4వ రోజు నుంచే మనస్పర్ధలు వస్తే వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారు. తప్పే ఉంది దానికి. అలాగే పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్లు బ్రేక్ అవుతున్నాయి. ఏమవుతుంది దానివల్ల? ప్రాణాలు పోతాయా? ఇప్పుడు ప్రాణం పోయింది, ఆ పాపను తిరిగి తీసుకురాగలరా వీళ్ళు? అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత కొన్ని నాకు తెలిసి ఒక 2-3 ఇన్సిడెంట్లు పెళ్ళి ఒక వారం రోజులు ఉందనంగా బ్రేక్ చేసుకున్నవి చూశాను. రేపు పొద్దున పెళ్ళి అంటే ఈరోజు రాత్రి బ్రేక్ చేసుకుంది ఒక అమ్మాయి, నాకు తెలిసిన అమ్మాయి. ఏమీ కాల, కొంపలేం అంటుకోలే, వెళ్ళారు చెప్పారు, ఏదో కాసేపు ఉంటుంది కదా. ఆ అబ్బాయి బిహేవియర్ నచ్చలేదు ఆ అమ్మాయికి. ఒక 2 సార్లు 3 సార్లు చూసింది. ఆ రోజు రాత్రి చెప్పింది. మరి ఇంత లేట్గా ఎందుకు చెప్పావు అంటే, నిన్న కూడా నాతో అలాగే ప్రవర్తించాడు అతను నాకు విలువ ఇవ్వట్లేదు, నన్ను ఒక మనిషిగా చూడట్లేదు, ఆ కోపాన్ని నేను భరించలేకపోతున్నానని చెప్పింది. తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేశారు, వెళ్ళి వాళ్ళనే మాట్లాడారు. ఏమండి మరి ఇట్లా అంటుంది మా అమ్మాయి. పైగా అమ్మాయి క్లియర్ కట్గా చెప్పింది, నేను పెళ్ళంటూ చేసుకున్నాను అంటే ఇంక వదలను అతన్ని, నేను జీవితాంతం కష్టపడాలి అని గనక మీరు అనుకుంటే గనక పెళ్లి చేయండి అతనితో. ఇంతే క్లారిటీగా మాట్లాడింది ఆ అమ్మాయి. వాళ్ళు కూడా ఆలోచించారు. పరువులు, మర్యాదలు, ఈ పెళ్లి ఏర్పాట్లు, పెళ్లికి వచ్చేవాళ్ళు, ఇవన్నీ ఆలోచించరా. వాళ్ళకి ఒకటే కనిపించింది, వాళ్ళ అమ్మాయి భవిష్యత్తు కనిపించింది. నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళు నిజమైన తల్లిదండ్రులు అంటే గొప్ప తల్లిదండ్రులు. వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. వాళ్ళు తిట్టారు, అది వేరే విషయం, ఫేస్ చేశారు. తర్వాత ఒక 1-2 సంవత్సరాలు పోయిన తర్వాత అమ్మాయికి వేరే సంబంధం చూశారు, పెళ్లి చేశారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏమి ఆ ధైర్యం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు తల్లిదండ్రులు? పోనీ ఈ అమ్మాయి అనుకుంటున్నాయే అపోహల, ఈ అమ్మాయే తప్పుగా అర్థం చేసుకుంటుందా ఈ సిచ్యువేషన్స్ని, ఒత్తిడి ఎక్కువ ఫీల్ అవుతుందా అంటే అమ్మాయి కౌన్సిలింగ్ ఇప్పించాలి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఏం ఆలోచిస్తారంటే, మన అమ్మాయిని సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే చుట్టూ వాళ్ళు ఏమనుకుంటారో. వీళ్ళంతా బతికే చుట్టూ వాళ్ళ కోసమే. ఈ పెళ్ళిళ్ళు ఆడంబరంగా చేసేది కూడా వీళ్ళు డబ్బులు చూపించుకుంటానికి. చాలా ఆవేదనగా అనిపిస్తుంది నాకు ఇవన్నీ చూస్తుంటే. ఒక డాక్టర్ తయారవ్వడము అంటే ఈవేళ ఉన్న పరిస్థితుల్లో ఈ దేశానికి ఎంతమంది డాక్టర్లు అవసరం? ఉన్న డాక్టర్లు కాస్త ఫారిన్ పోతున్నారు కదా. అసలు ఈ దేశంలో డాక్టర్ల కొరత ఎంత రాబోతుందో. పెరిగే జనాభాకి అనుగుణంగా ఉన్న జనాభాకి అనుగుణంగానే డాక్టర్లు లేరు. మరి మన జనాభా పెరుగుతూనే ఉంది. మనం గొప్పలు చెప్పుకుంటాం, మాకు చాలా జనాభా ఉంది అని. మరి ఆ జనాభాకి తగ్గ కావాల్సినవన్నీ చూస్తుందా ప్రభుత్వం? డాక్టర్లు ఎంత అవసరం? డాక్టర్లు తయారు కావట్లా. ఎంబీబీఎస్లో చేరిన ప్రతి స్టూడెంటు డాక్టర్ అయ్యి పేషెంట్ల దాకా రావడానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మరి ఈ పరిస్థితుల్లో ఒక డాక్టర్ని కోల్పోయాం. ఒక తల్లిదండ్రులకు ఒక బిడ్డ పోయింది అనే దానికంటే కూడా ఈ సమాజానికి అవసరమైన ఒక కావాల్సిన డాక్టర్ చనిపోయింది అనేది నాకు మరీ బాధగా అనిపిస్తుంది. ఈ తల్లిదండ్రులు ఏ విధంగానైనా ఆ పాపకి నచ్చజెప్పి, నీకేం పర్వాలేదు, మేము ఉన్నాం, ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం అని చెప్పుండాల్సింది. ఏమి లేదు, ఎంతకి డబ్బులున్నాయి చదివిద్దాము, డబ్బులు లేవు ఎట్లా ఒట్లా కష్టాలు పడి చదివిద్దాము అని చూస్తున్నారు. అది హ్యాట్సప్, దానికి చదివిద్దాము అనుకున్నంత వరకు హ్యాట్సప్. కానీ వాళ్ళు పడుతున్న ఒత్తిడిని తల్లిదండ్రులు పట్టించుకోకపోవటం, దానికి ఒక ఓదార్పునివ్వడము చెయ్యకపోతే చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు పైగా పోయినసారి అక్కడ ఒక సీనియర్ స్టూడెంట్ అవహేళన చేశాడు అనే విషయం వచ్చేసరికి మనం అతను మాట్లాడగలిగాం. కానీ ఇక్కడ ఈ కుటుంబం చేసిన హెరాస్మెంట్, ఎందుకంటే హెరాస్మెంట్ చేసినట్టు
ఖచ్చితంగా క్లియర్ కట్గా కనిపిస్తుంది ఇక్కడ. తల్లిదండ్రులు ఏ మాత్రమైన ఆ అమ్మాయితోటి నీకేం పర్వాలేదు అనే భరోసా ఇచ్చుంటే ఆ అమ్మాయి చనిపోయి ఉండేది కాదు. ఆ అమ్మాయి ఒక పోని భరోసా ఇస్తే కూడా ఆమె చనిపోయింది అంటే కూడా, ఆత్మహత్య చేసుకుంది అంటే కూడా, ఈ పరిస్థితుల్ని అందరూ కలిసి సరిగా మేనేజ్ చేసి ఉండాల్సింది. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే మానసిక ఆరోగ్యం మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అవగాహన కల్పిస్తూ ఎవరికైనా సరే, ఒక లోగా ఫీల్ అవుతున్నాను అంటారు కొంతమంది, కొంచెం బాధగా ఉన్నాను, కొంచెం ఎందుకో దుఃఖంగా ఉంది, ఇట్లా చెప్తూ ఉంటారు. ఈ ఇంతవరకు పర్వాలేదు. ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఏ పని చేయలేకపోవడం, అలాగే మామూలుగా మాట్లాడటానికి కూడా చాలా పెద్ద శబ్దంతో మాట్లాడడము, అస్సలు పూర్తిగా మాట్లాడకుండా ఉండిపోవడము, అంటే పూర్తి అబ్నార్మాలిటీస్ అన్నమాట. ఉంటే ఇటు లేదంటే అటు, అంటే పోలికి ఇటువైపు అటువైపు, అలా ఇలాంటి ఏ పరిస్థితులైనా సరే మీ పిల్లల్లో గమనించినప్పుడు, వాళ్ళు ఎంత పెద్ద పిల్లలైనా సరే, ఓ పని మీద ఆసక్తి లేకపోవటం, ఆరోగ్యం మీద ఆసక్తి లేకపోవటం, తిండి మీద ఆసక్తి లేకపోవటం, ఇవన్నీ కూడా డిప్రెషన్ లక్షణాలు. అవును. మరి ఈ లక్షణాలు కనిపెట్టి మనము పిల్లల్ని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చేది మనకే ఉంటుంది బాధ్యత. అది ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులకు కూడా అవగాహన కావాలి. ఈ ప్రభుత్వాలు మరీ ముఖ్యంగా మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కలిగిస్తే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలి అనే దాని మీద వాళ్ళు సరిగా ఆలోచిస్తారు. ఏ తల్లిదండ్రులు కూడా సమాజానికి భయపడి మీ పిల్లల్ని బలి చేయొద్దని కోరుకుంటున్నాను. కరెక్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.